గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా ప్రింట్ చేయాలి గైస్. మీరు హెచ్టిఎంఎల్ అన్నీ యూస్ చేసి ఇలా నాకు లాస్ట్కి ఇలా ప్రింట్ కావాలా. సో ఇలా క్రియేట్ చేయగలరా మీరు? సో ఒకసారి క్రియేట్ చేసి నాకు కామెంట్ గ్రూప్లో షేర్ చేయండి గైస్. సో రిజల్ట్ ఈ విధంగా రావాలా. సో మీరు చేయగలుగుతారా ఈ ఎక్సర్సైజ్? ఒకసారి చూడుకోకుండా చేయండి గాయ్స్. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అంటే నాలెడ్జ్ అనేది కొంచెం గెయిన్ అవుతారు. కొంచెం ప్రాక్టీస్ చేయండి, బాగుంటుంది. సో చెప్తాను చూడండి ఇది ఎలా చేయాలో. అంటే తెలియని వాళ్ళకి చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఇట్స్ మై బర్త్డే అనేది హెడ్డింగ్ 1 H1 యూస్ చేయండి. ఇక్కడ H2 యూస్ చేయండి. సో H1 H2 ఇక్కడ వాట్ టు బ్రింగ్ అనేది H3 అండ్ ఇక్కడ H3ని యూస్ చేయండి. సో హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 ఇక్కడ 3 యూస్ చేయండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ వాడండి. సో ఇమేజ్ సోర్స్ అనేది వస్తుంది. దాంట్లో మీకు కావాల్సిన బర్త్డే అడ్రస్ లింక్ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఇమేజ్ ఇలా వస్తుంది. సో దాని తర్వాత ఈ H3 కింద మనము ఇది అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి యూఎల్ అని టైప్ చేసి దీంట్లో చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆర్డర్ లిస్ట్ 1 ఉంది కదా, ఆర్డర్ లిస్ట్ చేయండి. ఎవరికైతే అన్ఆర్డర్ లిస్ట్ అర్థం కాలేదు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి గైస్, మీకు అర్థమవుతుంది. నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా. సో మీరు కొంచెం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే నాకు ఇంకా కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి మోటివేట్గా ఉంటుంది. సో అలాగే ఇక్కడ మీకు లింక్ ఎలా యాక్టివ్ లింక్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను కదా. యాంకర్ ట్యాగ్ యూస్ చేసి మీరు లింక్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూపిస్తానండి మీకు ఎలా చేయాలో. సో చూడండి గైస్, ఫస్ట్ హెడ్డింగ్ 1 ఇట్స్ మై బర్త్డే అని టైప్ చేశాను. హెడ్డింగ్ 2లో ఆన్ ది 19th November ఇది హెడ్డింగ్ 2. దాని తర్వాత ఇది వదిలేండి, ఫస్ట్ హెడ్డింగ్స్ యూస్ చేసుకోండి. ఇమేజ్ సోర్స్ మర్చిపోండి ప్రస్తుతానికి. హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 హెడ్డింగ్ 3 వాట్ టు బ్రింగ్ ఇది హెడ్డింగ్ 3. దీని తర్వాత ఇక్కడ ఉంది. హెడ్డింగ్ 3లో దిస్ ఈజ్ వేర్ వి నీడ్ టు గో. ఓకేనా? ఇది హెడ్డింగ్ 3. దీని తర్వాత ఇప్పుడు కింద ఇమేజ్ సోర్స్ అని చేసి ఇక్కడ లింక్ ఉంటుంది కదండి గైస్. ఇప్పుడు చూడండి, క్రోమ్లోకి వెళ్ళి ఈ ఇమేజెస్ అన్ని ఏదో ఒకటి అడ్రస్ అనేది కాపీ చేసుకోండి. చూడండి, కాపీ ఇమేజ్ అడ్రస్ అని చేసి విఎస్ కోడ్లోకి వచ్చి ఇక్కడ సోర్స్లో మనం పేస్ట్ చేసేసి దాని తర్వాత ఆల్టర్నేట్ సోర్స్ ఏదైనా ఇవ్వచ్చు. అది నేను పర్పుల్ కేక్ కదండి గైస్, చూడండి ఇది. సో కాబట్టి నేను ఇచ్చాను పర్పుల్ బర్త్డే కేక్ విత్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? అలాగే వాట్ టు బ్రింగ్ అంటే మీరు మీ ఇష్టం గైస్, కొంచెం అట్రాక్టివ్గా కనపడాలా వెబ్ పేజ్ అనేది. సో ఇవన్నీ నేను లైక్ చేశాను. దాని తర్వాత గూగుల్ మ్యాప్లో సో యాంకర్ ట్యాగ్ యూస్ చేసి రిఫరెన్స్ యూస్ చేసేసి మీరు ఏదో ఒకటి లింక్ కాపీ చేసుకొని బర్త్డే లింక్ ప్లీజ్ క్లిక్ ఇట్ అని ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి, బర్త్డే లింక్ ప్లీజ్ క్లిక్ ఇట్ అని. సో ఇది మీరు రిజల్ట్ ఇలా రావాలి గైస్. సో ఒకసారి ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా గైస్? ఇప్పుడు మీకు ఫైల్ పాత్ గురించి చెప్తాను, ఫైల్ పాత్ ఎలా క్రియేట్ చేయాలా అని. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఏంటంటే బిగినర్స్ వెబ్ డెవలప్మెంట్ కదా. సో ఇందులో మనం ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్లో ఫైల్ పాత్ అని ఎంటర్ చేయండి. ఫైల్ పాత్ రెడీ అయిపోయింది గైస్. ఇక్కడ మనకి ఇది index.html అంటే మనం కోడ్ చేసుకునేకి ఇది ఎక్స్టెన్షన్ HTML అనేది. సో ఈ ఫైల్ పాత్ నుంచి మీరు ఏం నేర్చుకుంటారో ముందు చూస్తారు. ఇలా క్రియేట్ చేసుకోండి ఫస్ట్ ఫైల్ పాత్. సో ఇక్కడ ఫైల్ లేక్స్ రండి, ఇక్కడికి వచ్చి బిగినర్స్ వెబ్ డెవలప్మెంట్ ఇక్కడ ఉంది చూడండి, ఫైల్ పాత్ అని క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడికి వచ్చేసి డబుల్ క్లిక్ ఇవ్వండి.
ఇక్కడ ఇంకొక ఫోల్డర్ ఎంటర్ చేయండి గైస్. ఫోల్డర్ 1. సో ఫోల్డర్ 1 క్రియేట్ చేయండి ఇక్కడ. ఫోల్డర్ 1. ఓకే. ఇంకొక ఫోల్డర్ కూడా క్రియేట్ చేయండి గైస్. ఫోల్డర్ 2. ఓకే. ఇప్పుడు ఈ 2 ఫోల్డర్స్ కూడా మనకు VS కోడ్‌లోకి వచ్చేస్తే సో చూడొచ్చు. ఈ ఫైల్ పాత్‌లో ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 ఓకేనా? సో ఈ ఫోల్డర్ 1లో మనం ఏం చేయాలంటే అనిమల్స్ మీకు లైక్ గూగుల్‌లోకి వెళ్ళి ఏ అనిమల్స్ అయినా 3 అనిమల్స్ సెలెక్ట్ చేసుకోండి. 3 అనిమల్స్ కాదు. ఫస్ట్ డాగ్ తీసుకోండి. ఫస్ట్ డాగ్ ఏది బాగుంది? ఓకే. ఇది కాపీ చేస్తాం గైస్. దీన్ని కాపీ చేసి VS కోడ్‌లోకి వచ్చి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి గైస్. పేస్ట్ చేస్తేనే ఓకే. పేస్ట్ అయింది ఇక్కడ. ఓకేనా? మళ్ళీ సెకండ్ ఫోల్డర్‌లో ఇంకొక అనిమల్ ఇక్కడ వచ్చేసి క్యాట్ తీసుకోండి. క్యాట్ ఓకే. తీసుకుంటాను. కాపీ ఇమేజ్ ఓకే. కాపీ అయింది. సో ఇందులో ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే గైస్. ఇది పార్ట్. ఇంకొక అనిమల్ కావాలి మనకి. సో ఇంకొక అనిమల్ టైగర్ తీసుకుందాం. ఓకే. కాపీ చేసాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే గైస్. ఇప్పుడు మీకు చెప్తాను. ఓ షిట్. ఉండండి. దీన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసేసి ఇప్పుడు పేస్ట్ చేయండి. ఎందుకంటే మనకి సెపరేట్‌గా కావాలి ఇమేజ్. సో ఇది అప్పుడు పేస్ట్ చేసినప్పుడు ఫైల్ పాత్‌లోకి వెళ్ళింది. సో నాకు సెపరేట్‌గా కావాలా బయట. ఓకే. ఇప్పుడు ఏంటంటే గైస్ ఇండెక్స్‌లోకి రండి. ఇండెక్స్‌లోకి వచ్చి H1 ఎంటర్ చేయండి. చేసిన తర్వాత 3 అనిమల్స్. సో 3 అనిమల్స్ ప్రివ్యూ చూద్దాం. 3 అనిమల్స్. ఓకే. 3 అనిమల్స్ ఉంది. ఇక్కడ H2 వాడండి. H2లో ఫస్ట్ మనం తీసుకున్నది ఏంటి? ఫస్ట్ తీసుకున్నది డాగ్ కదా! సో డాగ్ అని ఎంటర్ చేయండి ఇక్కడ. డాగ్. ఓకేనా? ఈ డాగ్ తర్వాత మీకు చెప్పాను కదండి గైస్ ఇమేజ్ ట్యాగ్ వాడేది. సో ఇమేజ్ ట్యాగ్‌లోకి వచ్చినాక ఇక్కడ ఫైల్ పాత్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఓకేనా? చూడండి. డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని వస్తేనే ఫైల్ పాత్‌లోకి వచ్చింది. ఈ ఫైల్ పాత్‌లో ఎంటర్ చేయండి. ఓకేనా? డాగ్ ఎక్కడుంది? ఫైల్ పాత్‌లో ఫస్ట్ ఫోల్డర్‌లో ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ దాని తర్వాత ఇమేజ్‌ని క్లిక్ చేయండి. ఓకేనా? డాగ్ వచ్చింది చూడండి. ఓకేనా? ఇక్కడ ఆల్టర్‌నేటివ్‌లో డాగ్ అని ఎంటర్ చేయండి. డాగ్ ఓకేనా? సో చూసారు కదా ఫైల్ పాత్ ఎందుకు వర్క్ అవుతుందో. ఇందువలన గైస్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేసేసి మనం ఇలా చేయొచ్చు. సెకండ్ ఇమేజ్. సెకండ్ వచ్చి క్యాట్ తీసుకుంది. సో క్యాట్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ యూస్ చేయండి. ఇమేజ్ ట్యాగ్ యూస్ చేసి ఈ సోర్స్‌లో ఫైల్ పాత్ కావాలి మనకి. సో డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఇది ఎక్కడుంది? ఫోల్డర్ 2లో ఉంది. ఓకేనా? క్యాట్ అనేది ఫోల్డర్ 2లో ఉంది. సో క్యాట్ వచ్చింది. చూసారు కదా! సో ఇక్కడ క్యాట్ సీయింగ్. ఓకేనా? ఆల్టర్‌నేట్‌గా క్యాట్ సీయింగ్ అని పెట్టండి. దీని తర్వాత ఇంకొక అనిమల్ గైస్
H2నే వాడండి. ఎందుకంటే సేమ్ ఉంటుంది కదా ఫాంట్ అందుకని. సో H2 దీంట్లో టైగర్ తీసుకుందాం. సో టైగర్ ఇక్కడ ఇమేజ్ ట్యాగ్. ఇప్పుడు టైగర్ అనేది ఫైల్ పాత్లో లేదు ఫ్రెండ్స్. మనకి బయట ఉంది టైగర్. చూసారు కదా! ఈ ఫైల్ పాత్లో ఫోల్డర్ 1లో వచ్చేసి మనకు డాగ్ ఉంది. ఫోల్డర్ 2లో వచ్చేసి క్యాట్ ఉంది. సో ఈ ఫైల్ పాత్లో లేదు. ఇక్కడ బయట ఉంది. సో బయట ఉండేదాన్ని ఎట్లా చేయాలంటే డబుల్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ అప్పుడు వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకేనా? దీన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే టైగర్ వచ్చేసా. సో చూసారు కదా గైస్, నచ్చిందా మీకు? కొంచెం బెటర్ చేసుకుంటున్నాను చెప్పడము, అంటే ఎలా చెప్పాలి ఏంటి అని. సో కొంచెం అడ్జస్ట్ కాండి గైస్. ఇక్కడ టైగర్ అని ఆల్టర్నేట్లో టైప్ చేయండి. ఓకే టైగర్. ఇది గైస్ ఫైల్ పాత్ గురించి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. గైస్ మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నా, నాకు వెబ్ పేజ్ ఇలా కనపడాలి గైస్. ఓకేనా? సో ఇలా ఒకసారి క్రియేట్ చేయగలరా మీరు? లైక్ ఇప్పుడు వరకు చెప్పాను కదా టాపిక్స్ అన్నీ మీరు చూసుకొని నాకు ఇలా పోర్ట్ఫోలియో కావాలా. ఇక్కడ ఈశ్వర్ ఉండే దగ్గర మీ పేరు ఎంటర్ చేసుకోండి. ఓకేనా? మీరు డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చు గైస్ ఇక్కడ. సో మీ ఇష్టం అది. ఆమె వెబ్ డెవలపర్. ఇక్కడ ర్యాంకింగ్ ప్రాజెక్ట్, మూవీ ర్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అని ఉండాలా. సో అంటే ఇది లింక్ యాంకర్ ట్యాగ్ యూస్ చేసి చేయొచ్చు మీరు. ఇవన్నీ ఫోటో గైస్, లైక్ ప్రీవియస్ చేసాం కదా బర్త్డేవి ఇవన్నీ. సో ఇక్కడ ఇది ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే జస్ట్ వినడమే కాదు, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీరు ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసిందంటే మీకు ఇలా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేది వస్తుంది. సో ఇది మీకు ఫస్ట్ స్టెప్ గైస్. ఇది పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్. సో ఇలా ట్రై చేయండి. ప్లస్ ఇది ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ డాక్ టైప్ అంటే వర్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ గైస్. డాక్ టైప్ అనేది వర్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఓకేనా? ఈ యూటీఆర్ అని ఉంది కదా ఇక్కడ. యూటీఆర్ అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మెట్. అంటే హెచ్టిఎంఎల్కి వర్షన్స్ ఉంటాయి అన్నమాట. యూటీఆర్ 7, 5 అలా. ఇప్పుడు 8లో నడుస్తుంది. సో టైటిల్, ఇక్కడ టైటిల్ అని ఎంటర్ చేసి ఈశ్వర్ పోర్ట్ఫోలియో లైక్ మీ నేమ్ ఏదైనా కూడా ఎంటర్ చేయండి. దాని తర్వాత టైటిల్ అంటే టైటిల్ ఎలా వస్తుందంటే టైటిల్ మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి టైటిల్ కర్సర్ చూపిస్తాను కదా, ఈశ్వర్స్ పోర్ట్ఫోలియో అని. దీని టైటిల్ అంటారు. మీరు టైటిల్ అంటే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో హెడ్డింగ్ ఈశ్వర్ పోర్ట్ఫోలియో. H2 ఆమె వెబ్ డెవలపరు. ఇంకా H3లో మనం ఉండండి చూపిస్తాను మీకు. సో ఇవన్నీ మీరు కోడింగ్స్ లైక్ ప్రీవియస్గా ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, అవి లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇప్పుడు నేను ఫైల్ పాత్ అందుకే గైస్ మీకు లైక్ ప్రీవియస్ చెప్పింది ఫైల్ పాత్ ఇలా చూడండి. ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేసేసి ఇలా చేయాలి. మూవీ ర్యాంకింగ్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది కదా, మూవీ ర్యాంకింగ్ ప్రాజెక్ట్. సో ఇందులో మనం ఇలా చేస్తే వస్తుంది గైస్. ఓకేనా? సో ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది గైస్. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ లింక్ ఉంది కదా, ఇది కూడా వర్క్ కావాలి గైస్ మనకి. మూవీ ర్యాంకింగ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా. సో ది బెస్ట్ మూవీ అకార్డింగ్ టు ఈశ్వర్ అని ప్లస్ ఈ కిందది కూడా లింక్ అనేది వర్క్ కావాలా మనకి. ఓకేనా? ఇలా సో ట్రై చేయండి. ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. మళ్ళీ అబౌట్ మీ అని ఉంది కదండి గైస్ ఇక్కడ కింద, కాంటాక్ట్ మీ, అబౌట్ మీ అని. సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చూడండి కాంటాక్ట్ మీ కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఇలా చేయండి గైస్. అబౌట్ మీ కూడా వర్క్ అవుతుంది. ఇలా ఎలా చేయాలి అంటే చెప్పాను కదా. ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ H1 ట్యాగ్, H2 వాడండి. హార్జాంటల్ ఎందుకంటే ఇలా హార్జాంటల్ లైన్ రావడానికి. ప్లస్
ఇక్కడ H3లో యాంకర్ ట్యాగ్ వాడినా. ఓకేనా? యాంకర్ ట్యాగ్ వాడి మీరు మీరే ఫోల్డర్ క్రియేట్ చేసి ప్లస్ ఆ ఫోల్డర్స్‌లో ఇమేజెస్ మీ స్క్రీన్ షాట్స్ అన్నీ సెండ్ చేసి ఇలా క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఇమేజ్ సోర్స్‌లో అన్నీ క్రియేట్ చేసుకొని చేయొచ్చు గైస్. పెద్ద కష్టమేం కాదు. జస్ట్ ట్రై చేయండి. లాస్ట్‌లో ఏంటంటే మీరు ఇక్కడ ఉంది కదా! చూడు హారిజాంటల్ యూజ్ చేసేసి ఇక్కడ లైన్ వచ్చింది. కర్సర్ చూపిస్తా ఉన్నాం కదా! ఇక్కడ హారిజాంటల్ లైన్ వచ్చింది. ప్లస్ అబౌట్ మీ, కాంటాక్ట్ మీ. హెచ్ అంటే యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి హెచ్ రిఫరెన్స్‌లో మీరు దీన్ని కూడా అంతే గైస్. అబౌట్ మీలో కూడా అబౌట్ మీలో పెట్టుకొని ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది చేయండి, వస్తుంది. ఏం టెన్షన్ పడవలసిన అవసరం లేదు గైస్. ఇంకా ఇది ఫస్ట్ టైం కదా! సో ఇలా మీరు ట్రై చేస్తా అంటే ఇంకా ముందు ముందు కూడా మీరు వెబ్ డెవలప్మెంట్‌లో వెబ్‌సైట్స్ ఇంకా క్రియేట్ చేయాలంటే ఇలాంటివి ప్రాజెక్ట్స్ చేస్తేనే గైస్ ఈజీ అయ్యేది.